హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో కేవలం ఒక్క షర్ట్‌తో 4 రకాల మన మనీ సేవ్ చేసే 4 ఐడియాస్ అండి. నో కాస్ట్ ఆర్గనైజర్ చాలా చాలా బావుంటాయి ఐడియాస్ అయితే. మనం ఎక్కువగా పాత షర్ట్స్ అంటేనే కిచెన్ దగ్గర గాని, లేదా బాత్రూమ్స్ దగ్గర వాటర్‌ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటామండి. అలా కాదండి పాత షర్ట్స్‌ని ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అవుతుంది. మనకైతే మాత్రం తప్పకుండా ట్రై చేసి ఐడియాస్ అనేవి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా అండి. ఇక్కడ నేను ఒక పాత షర్ట్ తీసుకున్నానండి. దీనికైతే పెయింట్ అయిపోయింది. అందుకే దీన్ని యూజ్ చేయట్లేదనమాట. దీన్ని ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా షర్ట్‌నయితే సెట్ చేసుకుంటున్నాను. 2 ఫోల్డింగ్ అయితే చేసుకుంటున్నాననమాట. డబుల్ ఫోల్డింగ్ అయితే స్ట్రెయిట్‌గా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫస్ట్ ఐడియా చూసేద్దామండి. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన ఈ విధంగా సైడ్‌లో షోల్డర్ భాగం అయితే సెపరేట్‌గా కట్ చేసుకుంటున్నాను. చూడండి 2 షోల్డర్ అయితే ఈ విధంగా సెపరేట్‌గా కట్ చేసుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడైతే నెక్ భాగం ఉంది కదండీ! అక్కడి నుంచి కొద్దిగా కిందకైతే చూడండి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. జస్ట్ ఇలా చూడండి ఆ షోల్డర్ ఉంది కదా! ఆ లాస్ట్‌లో అక్కడైతే ఈ విధంగా స్ట్రెయిట్‌గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత సెపరేట్ చేసుకోవాలండి. కింద పీస్ అయితే పక్కన పెట్టేయాలి. పైన పీస్ అయితే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఇప్పుడు సెపరేట్ చేసుకున్న తర్వాత సైడ్‌లో క్లాత్ అయితే కొద్దిగా ఎక్స్‌ట్రా ఉందండి. దీనైతే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఆ షేప్ ఎలా ఉందో అలా సైడ్‌లో ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటూ ఎక్స్‌ట్రా క్లాత్‌నైతే కట్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఇంచ్ భాగం అయితే కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. వెనకాలకి ఈ విధంగా సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ సైడ్‌లో మరియు అటువైపు, ఇటువైపు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. అండ్ కిందైతే చూడండి ఇలా అపోజిట్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి జస్ట్ ఇలా 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. స్టిచ్ అయితే వేసుకున్నామండి. వేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదండీ! సైడ్‌లో దాన్నైతే కట్ చేసుకుంటున్నాను. చూడండి అంతే చాలా చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్నామండి. ఒక నో కాస్ట్ ఆర్గనైజర్. ఈ ఐడియా వల్ల కిచెన్‌లో మనకు టైం చాలా వరకు సేవ్ అవుతుందండి. అంతే కాకుండా మనీ కూడా సేవ్ చేసుకోవచ్చనమాట. చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. దీనైతే ఈ విధంగా రిటర్న్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా ఉల్టా ఉన్న దాన్ని సీదా చేసుకుంటున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మనం ఎక్కువగా కిచెన్స్‌లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి మిక్సీస్ అయితే ఖచ్చితంగా వాడుతూ ఉంటాము. మసాలా గాని, చట్నీ గాని వేసేటప్పుడు ఖచ్చితంగా మిక్సీ మీద పడుతూ ఉంటుంది. ఎంత క్లీన్ చేసినా కూడా వాటి డస్ట్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. అవి కర్రలాగా అలాగే ఉండిపోతుందనమాట. క్లీన్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. మరియు సమయం కూడా ఎక్కువ పడుతుంది. అలా కాకుండా ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే మిక్సీ అయితే అస్సలు మనం క్లీన్ చేసే పనే లేకుండా ఉంటుందండి. చూడండి ఇలా మనం తయారు చేసుకున్న ఈ ఆర్గనైజర్ అయితే ఇలా మిడిల్‌లో అయితే వేసుకోవాలనమాట. చూడండి బటన్ అయితే విప్పుకొని ఈ విధంగా మిడిల్‌లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసిన తర్వాత వెనకాల ఈ విధంగా ప్లగ్ ఉంది కదండీ! దీనైతే ఈ విధంగా పైకి వేసుకోవాలి. లోపలికైతే ఈ విధంగా మనం తీసుకోవాలనమాట. మనకెంత కావాలో అంత ఈ విధంగా చుట్టుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ప్లగ్ వైర్ అయితే చూడండి సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బటన్స్ అయితే మనం వేసుకోవాలి. అంతే అండి చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ మిక్సీ ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము. మనం దీన్ని ఎంత మసాలా గాని, చట్నీ గాని వేసేటప్పుడు మిక్సీ మీదైతే అస్సలు పడదండి. పడితే కూడా క్లాత్ మీద పడుతుందనమాట. దీన్ని మనం తిరిగి వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి ఆర్గనైజర్ మనం ఎక్కువగా బయట షాప్స్‌లో తీస్తూ ఉంటామండి. అలా కాకుండా ఈ విధంగా ఇలాంటి పాత షర్ట్స్‌తో మనం తయారు చేసుకొని రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఒక నో కాస్ట్ మిక్సీ ఆర్గనైజర్. తప్పకుండా ట్రై చేయండి. ఈ కవర్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఐడియా ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే సెకండ్ ఐడియా అండి. మనం ముందుగా కట్ చేసుకున్న కింద భాగం ఉంది కదండీ! దీన్ని ఈ విధంగా పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి కింద ఉన్న షర్ట్ భాగాన్ని ఈ విధంగా 2 సైడ్‌లుగా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ పైనైతే పాకెట్ భాగం ఉంది కదండీ! దీనైతే నేను స్టిచ్చింగ్ అయితే విప్పుకుంటున్నాను. చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా రిమూవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఒక స్కెచ్ పెన్ తీసుకుంటున్నాను. స్కెచ్ పెన్ తీసిన తర్వాత ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా వేసుకోవాలి. మన ఇష్టమండి. మనకు ఎంత కావాలో అంత ఈ విధంగా వేసుకోవాలి. మనం ఎక్కువగా మెజర్‌మెంట్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటాము. అలా అయితే అవసరం లేదండి. ఈ విధంగా మనం డైరెక్ట్‌గా లైన్స్ అయితే వేసుకోవచ్చనమాట. అటు ఇటు ఈ విధంగా సరిసమానంగా లైన్స్ అయితే ఈ విధంగా కర్వ్ షేప్‌లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కింద ఉంది కదండీ! కింద ఈ భాగం ఉంది కదా! ఫోల్డ్ చేసుంటారు కదా! అక్కడి నుంచి ఈ విధంగా జస్ట్ ఇలా పైకైతే లైన్స్ వేసుకుంటున్నానండి. లైన్స్ అయితే వేసిన తర్వాత మనం ఎలా వేసుకున్నామో లైన్స్ అనేది కట్ చేసుకోవాలండి సిజర్ సహాయంతో. కింద మరియు పైన ఈ కర్వ్ షేప్‌ని అటు ఇటు ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసి సెపరేట్ చేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక స్కేల్ తీసుకుంటున్నానండి. స్కేలు మరియు స్కెచ్ పెన్ అయితే తీసుకోవాలి. తీసుకొని 2 ఇంచ్ అంతా హైట్‌కైతే ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా 1 ఈచ్ గ్యాప్ ఇచ్చుకుంటూ లైన్స్ అయితే వేసుకోవాలి లాస్ట్‌లో.
లాస్ట్ వరకు ఈ విధంగా వేసుకోవాలన్నమాట. అలాగే పైన కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకోవాలండి. 1 ఇంచ్ అంతా గ్యాప్ ఇచ్చుకొని లైన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం లైన్స్ ఎలా వేసుకున్నామండి అలాగే కట్ చేసుకోవాలన్నమాట. కింద మరియు పైన ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇప్పుడు క్లాత్‌నయితే ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సైడ్స్‌లో ఉంది కదండీ! ఈ క్లాత్‌నయితే ఈ విధంగా జస్ట్ 1 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. సైడ్‌లో కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ మరియు సైడ్‌లో స్టిచ్చింగ్ వేసుకోవాలి. అండ్ పైన ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు క్లాత్‌నయితే రిటర్న్ చేసుకోవాలండి. రిటర్న్ చేసిన తర్వాత పైన ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండీ! చూడండి దీనైతే ఇలా అపోజిట్ సైడ్‌లో ఒక దారం మరియు ఫ్రంట్ సైడ్‌లో ఒక దారం ఈ విధంగా తీసుకొని కరెక్ట్‌గా మెజర్‌మెంట్ తీసుకొని మనం దీనైతే టై చేసుకోవాలండి. పైన మరియు కింద ఈ విధంగా నేను 2 ముళ్ళైతే వేసుకుంటున్నానండి. రాకుండా క్లాత్ అనేది. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ బ్యాగ్ తయారు చేసుకున్నామండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. అండ్ సింపుల్‌గా ఉందండి. ఒకవేళ మీ దగ్గర మిషన్ లేకపోతే పైన ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసే పని లేదండి. అండ్ సైడ్‌లో కూడా క్లాత్ అయితే ఆల్రెడీ ఈ విధంగా స్టిచ్ అయితే ఉంది కాబట్టి పైన మరియు కింద ఈ విధంగా కట్ చేసుకున్న దారాలు మనం టై చేసుకున్నట్లయితే అంతే అండి. చాలా సింపుల్‌గా మిషన్ లేకుండా ఒక బ్యాగ్ లాగా మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చన్నమాట. ఈ మినీ బ్యాగ్‌లో ఒక పర్సే వస్తుందండి. ఫోన్స్ కానీ, ఇలాంటి పర్స్ మనం ఆర్గనైజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందనమాట. ఒక నో కాస్ట్ బ్యాగ్ ఐడియా అండి. తప్పకుండా ట్రై చేయండి. చిన్న పిల్లలకైతే చాలా చాలా బావుంటుంది ఈ బ్యాగ్ అనేది. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇలాంటి పాత షర్ట్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఎలా ఉందో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. షర్ట్ పీస్‌లో ఇలా షోల్డర్ భాగాన్ని కట్ చేసాం కదండీ! ఇది ఎందుకు యూజ్ లేదని పడేస్తూ ఉంటామండి. అలా కాదండి. ఈ విధంగా చాలా బాగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. 3 రకాలుగా. ఈ ఒక్క ఐడియా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను 2 షోల్డర్స్ తీసుకున్నానండి. చూడండి ఇక్కడ ఇంతవరకు అయితే కట్ చేసుకుంటున్నాను. సైడ్‌లో ఎక్స్‌ట్రా క్లాత్ ఉంది కదండీ! దీనైతే నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన పైన కూడా ఈ విధంగా ఎక్స్‌ట్రా క్లాత్‌నైతే ట్రిమ్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని, ఒక పీస్ మాత్రం తీసుకొని ఈ విధంగా చూడండి దీన్ని రిటర్న్ చేసుకుంటున్నాను. రిటర్న్ చేసిన తర్వాత సైడ్స్‌లో మరియు పైన ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. చూడండి చాలా చక్కగా ఇలా 2 భాగాలని మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. సైడ్స్‌లో మరియు కింద స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు క్లాత్‌నైతే ఓపెన్ చేసుకోవాలి. 2 పీసెస్ అయితే ఓపెన్ చేసిన తర్వాత దీనికి ముందు ఐడియాలో అయితే మనం కట్ చేసుకున్నాం కదండీ! షర్ట్‌కి అయితే కింద భాగం ఈ విధంగా సెపరేట్ చేసుకున్నాం కదా! దీనైతే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలా సెపరేట్ చేసుకున్న ఈ పీస్‌నైతే ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే కట్ చేసుకున్న క్లాత్ అయితే ఈ విధంగా తీసుకున్నాను. తీసుకొని సైడ్స్‌లో స్టిచ్చింగ్ ఉంటుంది కదండీ! దానైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసిన తర్వాత లాస్ట్‌లో అయితే ఈ విధంగా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటుంది కదండీ! దీనైతే నేను ఈ విధంగా ట్రిమ్ చేసుకుంటున్నాను. చూడ్డానికి బాగుండదు. ఈ విధంగా ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసిన తర్వాత లాస్ట్ వరకు ఇప్పుడు ఈ పీస్‌నైతే మనకు ఎంత కావాలో అంత ఈ విధంగా మెజర్‌మెంట్ తీసుకొని ఒక హ్యాండిల్ లాగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి దీనికి క్లాత్ అయితే ఇంతవరకు సరిపోతుందనమాట. ఈ విధంగా ఎంత కావాలో అంత కట్ చేసి ఇప్పుడు దీనైతే అటు ఇటు ఈ విధంగా వెనకాల నుంచి స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కేవలం ఒక్క హ్యాండిల్ మాత్రమే స్టిచ్ చేసుకున్నానండి. మీకు కావాలంటే 2 హ్యాండిల్ కూడా ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవచ్చనమాట. దీనైతే మనం 3 రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది మనకు ప్రతిరోజు ఇంట్లో అయితే. మనం ఎక్కువగా కబోర్డ్స్‌లో అయితే ఏటీఎం లేదా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలాంటి కార్డ్స్ అయితే మనం ఎక్కువగా కబోర్డ్స్‌లో పెడుతూ ఉంటాం. లేదా ఏదైనా కవర్స్‌లో పెట్టి మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాము. టైంకైతే అస్సలు దొరకవండి. కబోర్డ్‌లో ఒక సైడ్ మనం ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా దొరుకుతుందండి. అండ్ సేఫ్‌గా ఉంటుందనమాట. ఈ విధంగా మనం ఐడీ కార్డ్స్ కానీ, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అలాంటివి ఈజీగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. అండ్ మనీ కూడా ఈ విధంగా వేసుకోవచ్చనమాట. అంతే కాకుండా చార్జర్ పౌచెస్‌గా కూడా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఫోన్ ఆర్గనైజర్ లాగా, ఫోన్ హోల్డర్ లాగా చాలా ఈజీగా ఉంటుందండి. ఇందులో ఏటీఎం కార్డ్స్ లేదా ఫోన్సే కాదండి. ఇలాంటి రిమోట్స్ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ ఒక దగ్గర అయితే ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా తొందరగా దొరుకుతుంది టయానికైతే. ఇలా మనం 3 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఏం చేయాలో తెలుసు కదండీ! ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. మనం రెండవ ఐడియాలో చూసాం కదండీ! ఇలా సైడ్‌లో ఇలా కర్వ్ షేప్‌లో ఉన్న దాన్నయితే కట్ చేసుకున్నాం కదండీ! దీన్నయితే సెపరేట్ చేసుకున్నాం కదా! దీన్ని కూడా పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ అండి. చూడండి ఇలా సెపరేట్ చేసుకున్న దాన్ని తీసుకున్నాను. ఇక్కడైతే 2 క్లాత్ ఉంది కదండీ! ఇలా 2 క్లాత్‌నయితే ఈ విధంగా సైడ్స్‌లో ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అండ్ పైనైతే 1 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే క్లాత్‌నయితే రిటర్న్ చేసి ముందుగానే కట్ చేసుకున్నాం కదండీ! షర్ట్‌కయితే కింద భాగం ఈ విధంగా ఉంటుంది కదండీ! దీన్ని కూడా ఇలా నేను హ్యాండిల్ లాగా స్టిచ్ చేసుకుంటున్నాను. అర్ధానికైతే కట్ చేసి చూడండి అటు ఇటు ఈ విధంగా క్లాత్‌నయితే రిటర్న్ చేసి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ హ్యాండిల్‌నయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అంతే అండి చాలా సింపుల్‌గా ఒక నో కాస్ట్ ఆర్గనైజర్ తయారు చేసుకున్నాము.
మనం ఎక్కడైనా షాప్స్ వెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగ్స్ అలాంటివి క్యారీ చేస్తూ ఉంటాము. ఫోన్స్ కానీ లేదా మనీ కానీ అలాంటివి క్యారీ చేసేటప్పుడు పెద్ద బ్యాగ్స్‌లో తీసుకుంటూ వెళ్తుంటాము. అలా కాకుండా ఇలా చిన్న మినీ బ్యాగ్ తయారు చేసుకొని ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఇందులో ఏకంగా ఫోన్స్ కానీ మనీ చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చూడ్డానికి కూడా చాలా బావుంది. మరియు క్యారీ చేసేటప్పుడు కూడా చాలా తేలిగ్గా ఉంటుందండి. ఫోన్స్ కానీ లేదా మనీ అలాంటివి కీస్ చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఈ చిన్న మినీ బ్యాగ్‌లో చాలా ఈజీగా ఉంటుంది. అంతే అండి. చాలా సింపుల్‌గా పాత షర్ట్స్‌తో ఈ విధంగా మనం 4 ఐడియాస్ చేసుకోవచ్చండి. చాలా బావున్నాయి. ఏ ఐడియా బావుందో ప్లీజ్ కమెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.